గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన విజయవాడ తరలిస్తున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో నిందితుడైన వల్లభనేని వంశీని ఆ కేసులో కాకుండా సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ ఆయన అనుచరులు తనను కులం పేరుతో దూషించి కార్యాలయంపై దాడి చేశారంటూ ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ఆ తర్వాత ఈ కేసుకు తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. అయితే పోలీసులు సత్యవర్ధన్ను విచారించి వల్లభనేని వంశీ ఆయన్ను కిడ్నాప్ చేసి బెదిరించినట్లుగా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో పోలీసులు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీని గన్నవరం పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గన్నవరం పోలీస్ స్టేషన్పై దాడి కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈ నెల 20న తీర్పు వెలువడనుంది. అయితే ఇప్పుడు వంశీని ఆ కేసులో కాకుండా కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు.